తనకి ఒక 2 వీక్స్ నుంచి మాట తడబడుతుంది, నత్తిగా వస్తుంది అనే కంప్లైంట్తో వచ్చారండి. స్టట్టరింగ్ లేదా నత్తికి చాలా కారణాలు ఉంటాయి. ఇది కామన్గా మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. స్పీచ్ డెవలప్ అయ్యే ఏజ్ అనమాట. 2 to 3 years ఆఫ్ ఏజ్లో ఈ న్యూరలాజికల్ ఇష్యూస్ వల్ల కొంతమందిలో నత్తి స్టార్ట్ అవుద్ది. దీన్ని న్యూరో డెవలప్మెంటల్ ప్రాబ్లం అని అంటాం. ఇది కొన్ని ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతూ ఉంటుంది. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. కొంతమందిలో కొన్ని ట్యాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్గా కూడా మనం స్టట్టరింగ్ని చూడొచ్చు. జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్లో అరికాళ్ళు అరచేతులు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి కదా, దానికి బ్రెగాబలిన్ లేదా గాబాపెంటిన్ అనే డ్రగ్స్ ఇస్తూ ఉంటారు డాక్టర్స్. వాటి వల్ల స్టట్టరింగ్ రావచ్చు. మనందరం జలుబు వచ్చినప్పుడు మాంటెలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ వాడే ఉంటామండి, దాని సైడ్ ఎఫెక్ట్ కూడా ఇది అవ్వచ్చు. ఇలానే అనేక కారణాలు ఉన్నాయి. ఈ పేషెంట్లో ఇవేమీ లేవు. ఇతనుకున్న ప్రాబ్లం ఏంటంటే 2 months నుంచి తనకి జాబ్ లేదండి. ఈ ఐటీ ఎంప్లాయీస్ లే ఆఫ్స్ మనం చూస్తూ ఉన్నాం కదా. సో జాబ్ ఎప్పుడు దొరుకుతుందా అనే ఒక అన్సర్టెనిటీ, ఒకవేళ జాబ్ రావటం లేట్ అయితే ఈ ఫినాన్సెస్ని ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేయాలి అనే స్ట్రెస్సే తనలో ఈ నత్తికి కారణం అనేది మేము కన్క్లూడ్ చేసి యాంగ్జైటీ తగ్గడానికి కొన్ని మెడిసిన్స్, అలానే రిలాక్సేషన్ టెక్నిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. హోప్ హీ విల్ రికవర్ సూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.